వివాహ వేడుకలు ముగిసిన కొంతకాలానికి భరతుడు తన తాత అయిన కైకేయ రాజును కలవడానికి బయలుదేరాడు. శత్రుఘ్నుడు కూడా అతనితో పాటు వెళ్ళాడు. తన మనవడు భరతుణ్ణి చూసిన కైకేయ రాజు ఎంతో సంతోషించాడు. అతనికి ఘన స్వాగతం పలికారు. అనేక విలువైన కానుకలను అందించారు. అయితే భరతుడి హృదయంలో మాత్రం ఒక వెలితి ఉంది. తన తండ్రి దశరథుడిని గుర్తు చేసుకున్నాడు. తండ్రి ఇక్కడ ఉంటే ఎంత సంతోషించేవారు అని అతని మనసు పలికింది. ఇదిలా ఉండగా అయోధ్యలో శ్రీరాముడి కీర్తి రోజురోజుకు పెరుగుతోంది. ప్రజలు రాముణ్ణి తమ రాజుగా మాత్రమే కాకుండా తమ కుటుంబంలోని ఒక సభ్యుడిలా భావించేవారు. రాముడు రాజభవనంలో ఉన్న ప్రజల బాధలను తెలుసుకోవడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండేవాడు. అతని మాటల్లోని మాధుర్యం, చర్యల్లో ధర్మం, మనసులో కరుణ, పాలనలో న్యాయం. అందుకే అయోధ్య ప్రజలందరి హృదయాల్లో ఒకే కోరిక బలపడింది: రాముడే మా యువరాజు కావాలి. ఒకరోజు అయోధ్య రాజభవనం పై అంతస్తు నుంచి నగరాన్ని చూస్తూ దశరథుడు నిలబడ్డాడు. అతని కళ్ళ ముందు అయోధ్య ప్రజల సముద్రం కనిపించింది. ఆ ప్రజల మధ్య తన కుమారుడు రాముడి పేరు వినిపిస్తోంది. ప్రజల ముఖాల్లో రాముడిపై ఉన్న ప్రేమ కనిపిస్తోంది. దశరథుడు మెల్లగా ఆలోచించాడు. నా జీవితం చాలా దూరం వచ్చేసింది. వృద్ధాప్యం నన్ను చేరుకుంది. ఇక రాజ్యపాలన బాధ్యతలను మోయగల శక్తి నాలో మునుపటిలా లేదు. అతని చూపు రాముడి వైపు మళ్ళింది. అప్పుడు దశరథుడి హృదయంలో ఒక గొప్ప ఆలోచన పుట్టింది. రాముణ్ణి యువరాజుగా పట్టాభిషేకం చేయాలి. దశరథుడు వెంటనే తన మంత్రులను పిలిపించాడు. రాజసభలో మంత్రులు, ఋషులు, రాజపురోహితులు సమావేశమయ్యారు. దశరథుడు తన మనసులో నిర్ణయాన్ని వాళ్ళకి తెలియచేశాడు. నా వయసు పెరిగింది. రాజ్యపాలన బాధ్యతను ఇక క్రమంగా నా కుమారుడికి అప్పగించాల్సిన సమయం వచ్చింది. ప్రజలందరి ప్రేమను పొందిన రాముడిని యువరాజుగా పట్టాభిషేకం చేయాలని నేను కోరుకుంటున్నాను. సభలో క్షణం నిశ్శబ్దం. ఆ తర్వాత అందరి ముఖాల్లో ఆనందం వెలిగింది. మంత్రులు ఏకగ్రీవంగా అంగీకరించారు. ఎందుకంటే రాముడి కంటే తగిన వారసుడు మరొకరు లేరని వారికి తెలుసు. దశరథుడు వెంటనే ఏర్పాట్లు ప్రారంభించాలని ఆదేశించాడు. అయోధ్యకు సమీపంలోని రాజులను, ముఖ్యమైన రాజకుటుంబాలను, మహర్షులను, ప్రధానులను, ప్రజాప్రతినిధులను అందరినీ ఆహ్వానించాలని ఆదేశించాడు. అయోధ్య నగరం ఒక్కసారిగా పండుగ వాతావరణంలోకి వెళ్ళిపోయింది. వీధులు శుభ్రం చేయబడ్డాయి. రాజభవనం అలంకరించబడింది. తోరణాలు కట్టబడ్డాయి. పుష్పాలతో వీధులు అలంకరించబడ్డాయి. మంగళవాద్యాలు మోగసాగాయి. అయోధ్య అంతా ఒకే మాట వినిపించింది: రేపు రాముడు యువరాజు కాబోతున్నాడు. వీధుల్లో ప్రజలు గుంపులుగా చేరారు. స్త్రీలు తమ ఇళ్లను పూలతో అలంకరించారు. పిల్లలు ఆనందంతో పరుగులు తీశారు. వృద్ధులు రాముడి గొప్పతనాన్ని గుర్తు చేసుకున్నారు. వ్యాపారులు దాన ధర్మాలు ప్రారంభించారు. రాజభవనం ముందు వేలాది మంది ప్రజలు చేరారు. ఎక్కడ చూసినా జయ శ్రీరామ, రాముడికి జయము అనే నినాదాలే. అయోధ్యలో ప్రతి హృదయం ఆనందంతో నిండిపోయింది. ఆ తర్వాత దశరథుడు రాముణ్ణి తన దగ్గరకు పిలిచాడు. రాముడు తండ్రి ముందు వినయంగా నిలబడ్డాడు. దశరథుడు తన కుమారుణ్ణి ప్రేమగా చూశాడు. ఆ చూపులో తండ్రి ప్రేమ మాత్రమే కాదు, తన జీవితాంతం ఎదురు చూసిన ఒక కల నెరవేరబోతున్న ఆనందం కూడా ఉంది. అప్పుడు దశరథుడు, రామా, నీ మంచితనం వల్ల ప్రజలందరూ నిన్ను ప్రేమిస్తున్నారు. నీ ధర్మబద్ధత, నీ వినయం, నీ శౌర్యం, నీ కరుణ అన్నీ నిన్ను ఈ బాధ్యతకు అర్హుడిని చేశాయి. రేపు నిన్ను యువరాజుగా పట్టాభిషేకం చేయాలని నిర్ణయించాను అని చెప్పాడు. రాముడు తండ్రి మాటలను ప్రశాంతంగా విన్నాడు. అతని ముఖంలో గర్వం లేదు, ఆనందంతో ఉప్పొంగిపోవడం లేదు. ఎందుకంటే రాముడికి అధికారం అంటే ఒక హోదా కాదు, అది ఒక బాధ్యత. అయితే అందరూ ఆనందంగా ఉన్న సమయంలో దశరథుని మనసులో మాత్రం ఒక తెలియని భయం మొదలైంది. కొన్ని రోజులుగా అతనికి వింతైన కలలు వస్తున్నాయి. రాత్రిళ్ళు నిద్రలో భయంకరమైన దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఆకాశంలో మెరుపులు, భయంకరమైన ఉరుములు అశుభ సూచనలు అతని మనసును కలవరపడుతున్నాయి. జ్యోతిష్కులు కూడా కొన్ని ప్రమాదకరమైన సూచనలు ఉన్నాయని చెప్పారు. దశరథుడు ఆలోచించాడు. ఏదో అనర్థం జరగబోతుందా? నా జీవితంలో ఏదైనా భయంకరమైన మార్పు రాబోతోందా? అందుకే రాముడి పట్టాభిషేకానికి ఆలస్యం చేయకూడదని నిర్ణయించాడు. దశరథుడు రాముడితో మరో మాట అన్నాడు. రామా, నా మనసు ఎందుకో ప్రశాంతంగా లేదు. నాకు కొన్ని అశుభమైన కలలు వస్తున్నాయి. జ్యోతిష్కులు కూడా ప్రమాదం గురించి సూచిస్తున్నారు. అందుకే నీ పట్టాభిషేకాన్ని ఇక ఆలస్యం చేయకూడదు. తండ్రి ఆశీర్వాదం తీసుకున్న రాముడు తన తల్లి కౌసల్యాదేవిని కలవడానికి వెళ్ళాడు. అక్కడ కౌసల్యాదేవి పూజలో నిమగ్నమై ఉంది.
రాముడు తల్లి ముందు వినయంగా నమస్కరించాడు. కౌసల్యాదేవి తన కుమారుణ్ణి చూసి ఆనందించింది. రాముడు ఆమెకు జరిగిన విషయాన్ని చెప్పాడు. అమ్మా, తండ్రి నాకు రాజ్యపాలన బాధ్యతను అప్పగించాలనుకున్నారు. రేపు నన్ను యువరాజుగా పట్టాభిషేకం చేయబోతున్నారు. కౌసల్యాదేవి కళ్ళల్లో ఆనంద బాష్పాలు మెరిశాయి. ఎన్నో సంవత్సరాలుగా తల్లి హృదయంలో ఉన్న కోరిక ఈ రోజు నెరవేరబోతోంది. కౌసల్యాదేవి రాముణ్ణి దగ్గరకు తీసుకొని ఇలా అంది. రామా, నీకు ఈ బాధ్యత దక్కడం నాకు గర్వంగా ఉంది. కానీ గుర్తుంచుకో, రాజ్యం అనేది సింహాసనం కాదు, అది ప్రజల బాధ్యత. నీ ప్రజల సుఖమే నీ సుఖంగా భావించు. నీకు శత్రువైనా న్యాయం చెయ్యి. నీకు స్నేహితుడైన ధర్మాన్ని విడిచిపెట్టకు. రాముడు తల్లి పాదాలను నమస్కరించి ఇలా అన్నాడు. అమ్మా, మీ ఆశీర్వాదమే నాకు అన్నిటికంటే గొప్ప బలం. ఇదిలా ఉండగా అయోధ్యలో ఏర్పాట్లు మరింత వేగంగా జరుగుతున్నాయి. పట్టాభిషేకానికి కావలసిన పవిత్ర సామాగ్రి సిద్ధమవుతోంది. వేద పండితులు మంత్రోచ్చారణలకు సిద్ధమవుతున్నారు. మహర్షి వశిష్ఠుడు అన్ని ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నాడు. సుమంత్రుడు రాజాజ్ఞలను అమలు చేస్తున్నాడు. అయోధ్యలోని ప్రతి ఇంట్లో రేపటి పండగ గురించే చర్చ. రాముడి పట్టాభిషేక వార్త కైకేయదేవికి కూడా చేరింది. ఆమెకు రాముడిపై ఎంతో ప్రేమ. ఆమె హృదయం ఆనందంతో నిండిపోయింది. రాముడు యువరాజు కాబోతున్నాడా? ఇది ఎంతో సంతోషకరమైన వార్త అని ఆమె ఆనందించింది. పట్టాభిషేకానికి ముందు రాత్రి అయోధ్య నిద్రపోవడం లేదు. ప్రతి ఇంట్లో దీపాలు వెలుగుతున్నాయి. ప్రజలు రేపటి వేడుక కోసం ఎదురు చూస్తున్నారు. వీధుల్లో పూల సువాసన, రాజభవనంలో మంగళ వాయిద్యాలు, వేద మంత్రాల ధ్వని. ఎక్కడ చూసినా పండుగ వాతావరణమే. రాముడు సీతాదేవి కూడా మరుసటి రోజు జరిగే కార్యక్రమాలకు సిద్ధమవుతున్నారు. దశరథుడు ఆనందంతో ఎదురుచూస్తున్న ఆ ఉదయం అతని జీవితంలోనే అత్యంత విషాదకరమైన ఉదయంగా మారబోతోంది. ఎందుకంటే రాముడి పట్టాభిషేకానికి అడ్డుగా నిలవబోయేది శత్రువు కాదు, యుద్ధం కాదు, బయటి రాజ్యం కాదు. అది ఒక మనసు మార్పు, ఒక మాట, ఒక వాగ్దానం మరియు ఒక తల్లి కోరబోయే 2 వరాలు. ఈ అద్భుతమైన కథను నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. అలాగే మా ఛానల్ను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి.